ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2025 గురించి చూసినట్టయితే కనుక ఈరోజు మనం ఓసీకి సంబంధించి లోకల్ అలాగే ఓపెన్ కేటగిరీకి సంబంధించి పోస్టుల ఫిల్లింగ్ ఎలా జరుగుతుంది అనేది మనం అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. అండ్ దీనికి సంబంధించి మనకి 2 టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్ అయితే ఉన్నాయి. సో దాని గురించి మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అంటే మనకి రిజర్వేషన్ వైజ్ కానీ లేదంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించి కానీ లేకపోతే లోకల్ కేటగిరీకి సంబంధించి కానీ సో దీని వైజ్ మనకి ఎలా ఫిల్ జరుగుద్ది, సో మనకి మెరిట్ లిస్ట్ని బట్టి తీస్తారా లేదంటే మనకి ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో మీరు ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అందరికి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగొచ్చు. ఫ్రెండ్స్, మనం కంప్లీట్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక 2017 సెప్టెంబర్ 20 ప్రకారం మనకి ఏదైతే ప్రీవియస్గా డిఎస్సి జరిగిందో సో అప్పుడు మనకి ఈ ప్రాసెస్ అయితే అమలు చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ బట్టి ఈసారి జరుగుద్దా లేదంటే సెకండ్ ప్రాసెస్ జరుగుద్దా అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు చూసి ఒక అవగాహనకు అయితే రావచ్చు. దీంట్లో మనకి ఓసీ నాన్ లోకల్ కానీ ఓసీ లోకల్ కానీ లేకపోతే రిజర్వేషన్ నాన్ లోకల్ కానీ రిజర్వేషన్ లోకల్ గురించి కానీ సో కంప్లీట్గా మనకి తెలుస్తుంది అనమాట. సో ఎలా ఉంటుంది అంటే మనకి దీనికి జియో 74 నెంబర్ 74 ప్రకారంగా స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే మనకి ఈ కంప్లీట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రీవియస్గా దీన్ని బట్టి మనల్ని ఈ మెరిట్ లిస్ట్ మొత్తం అంతా కూడా దీన్ని బట్టి ఫిల్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది చూస్తే కనుక మనకైతే ఒక క్లియర్ అవగాహన అయితే లేదు. కానీ ఒక 2 ప్రాసెస్ ఒకవేళ దీన్ని బట్టి ఫిల్ అయితే కనుక ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అయితే యూజ్ ఉంటుంది. సో అది ఎలాగా అని కూడా నేను చెప్తాను.